హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇలా భర్తీ అలా ఖాళీ అంటూ మనకు వచ్చినటువంటి ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా భర్తీ అలా ఖాళీ, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం, నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం అంటూ ఇచ్చారు. అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ, 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవుతున్న చాలామంది. ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు. తర్వాత పెద్ద పోస్ట్ వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు అంటిచ్చారు. దీంతో నోటిఫికేషన్లలో ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగులు. గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 53,000 ఉద్యోగాలు భర్తీ. అందులో సుమారు 10,000 వరకు పోస్టులు ఖాళీగా మిగిలిపోయిన వైనం. గురుకులాల్లో 8,304 ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 2,000కు పైనే ఖాళీ. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంలోనూ భర్తీ కాని పోస్టులు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాలు అంటూ కూడా తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 11,536, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థలో 6,956, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక సంస్థలో 16,067, నెక్స్ట్ డిఎస్సి డిఎస్సి పాఠశాల విద్యాశాఖలో 10,006, గురుకుల విద్యా సంస్థల నియామకాల సంస్థలో 8,304, ఇతరాలు కలిపి 441, మొత్తంగా 53,310 పోస్టులైతే ఇప్పటివరకు జరిగినటువంటి నియామకాలు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది మనకు సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణమవుతోంది. నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమ పద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారుతోంది. ఒకవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురుచూసిన వారికి చేదు అనుభవం మిగులుతూ ఉంటే, మరోవైపు వేల కొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవ్వడం, నియామక పత్రాలు స్వీకరించడం, చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకుని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20% వరకు 20% వరకు కూడా ఇలాంటి కారణాలతో మిగిలిపోయినట్టు అంచనా. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతూ ఉండటమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ భర్తీ 53,000, ఖాళీ అయినవి 10,000 అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 53,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతూ ఉండగా, మిగతా కేటగిరీలో భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల సంస్థ. దీని ద్వారా పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ కేటగిరీలలో 16,067 ఉద్యోగాలు భర్తీ కాగా, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారా 11,000 ఉద్యోగాలను, గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా 8,304 గురుకుల టీచర్ పోస్టులను, ఇంకా తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటినీ కూడా కలిపి సుమారు 10,000 ఉద్యోగాలు భర్తీ అయ్యి ఆ వెంటనే ఖాళీ అయ్యాయి. అదేవిధంగా మనకి ఇక్కడ అటకెక్కిన అవరోహణ విధానం అంటూ కూడా ఇచ్చారనమాట. ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో ఒక క్రమ పద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను 100% భర్తీ చేసేలా
అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి, తర్వాత క్రమంగా దిగువ కేడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేసి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, చివరగా గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫలితాలను ప్రకటించగా, నియామక ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను భర్తీ చేస్తే, ఇప్పటికే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన వారు వాటిలో ఎంపికైతే గనక గ్రూప్ 4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీ అయినట్టే అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకిక్కడ కానరాని సమన్వయం అంటూ తెలిపారు. రాష్ట్రంలో 4 రిక్రూట్మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీస్ నియామకాలు, గురుకుల గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేరువేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా కూడా ఎవరికి వారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అనేది అవసరం. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు తుది ఫలితాల ప్రకటన వరకు ఒక ఒకసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం అనేది గమనార్హం అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకిక్కడ అన్ని రకాల పోస్టుల్లో అవే ఖాళీలు అంటూ కూడా ఇచ్చారు. గురుకుల విద్యా సంస్థలో కూడా తొలుత పీజీటీ ఫలితాలను ప్రకటించి నియామక ఉత్తర్వులు జారీ చేశాక, అంతకంటే పెద్ద కేటగిరీలు అయిన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టడంతో వేలాది ఖాళీలు ఏర్పడ్డాయి. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా, విధుల్లో చేరింది 6,000 మందే. ఇలా గురుకుల పోస్టుల్లోనే 20% పైగా ఖాళీలనేవి ఏర్పడ్డాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదట భర్తీ చేసి, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లను భర్తీ చేస్తే నియామకాలు 100% జరిగేవి. కానీ 2 కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో 1000కి పైబడి ఉద్యోగాలు ఖాళీ అయినాయి అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ శాఖలో జరిగిన నియామకాల్లోనూ కూడా 2.5 వేలకు పైగా ఖాళీలనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరే నాటికి మొత్తం 53,000 ఉద్యోగాల్లో 10,000 వరకు ఖాళీగా ఉండిపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయంటూ ఇచ్చారు. అదేవిధంగా నియామక పత్రాల జారీ ఇలా అంటూ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఫిబ్రవరి 7వ తేదీన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 441 కారుణ్య నియామకాలు చేపట్టారు. ఫిబ్రవరి 14న పోలీస్, ఫైర్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో 13,444 కానిస్టేబుల్, ఇంకా ఎస్ఐ ఉద్యోగ నియామక పత్రాలిచ్చారు. ఫిబ్రవరి 15న గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీలు కేటగిరీలో 1997 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్‌లిచ్చారు. మార్చి 4న గురుకులాల్లో లెక్చరర్, టీచర్, మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీల్లో 5,192 మందికి నియామక పత్రాలు అందించారు. సెప్టెంబర్ 26న వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 687 మంది అపాయింట్ అయ్యారు అంటూ. సో, ఈ విధంగా అయితే మనకు ఇలా భర్తీ, అలా ఖాళీ అంటూ మనకైతే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తప్పకుండా తెలపండి. థాంక్స్.